ఒకవేళ మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ గ్యాంగ్రీన్ ఉంటే ఏం చేయాలి? నేను మీ డాక్టర్ జి నరసింహసాయి, కన్సల్టెంట్ ఇన్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్ ఫ్రమ్ ఇగ్నైట్ వాస్కులర్ సెంటర్, విజయవాడ. సాధారణంగా చాలా చోట్ల ఏం చేస్తారంటే నల్లగా అయిపోగానే ఆ వేలు పోయింది తీసేయాలి అంటారు. బట్ యాక్చువల్లీ అలా చేయకూడదు. అది వేలు ఎందుకు నల్లగా అయిపోయింది? సర్క్యులేషన్ తగ్గడం వల్ల నల్లగా అయిపోయింది. అలాంటప్పుడు ఆ వేలు కనుక తీసేస్తే పుండు అనేది ఇంకా పెద్దదవుతుంది. అప్పుడు ఇంకా గ్యాంగ్రీన్ అనేది స్ప్రెడ్ అవుతుందే తప్ప తగ్గదు. సో గ్యాంగ్రీన్ ఉన్నప్పుడు ఫస్ట్ థింగ్ మనం చేసుకోవాల్సింది సర్క్యులేషన్ని మనం రీస్టోర్ చేసుకోవాలి. సర్క్యులేషన్ కనుక రీస్టోర్ చేసుకుంటే ఆ తర్వాత ఆ వేలు తీసుకోవాలి. ఎప్పుడైతే సర్క్యులేషన్ రీస్టోర్ అయిపోతుందో వేలు తీసేసిన తర్వాత పుండు ఉన్నప్పటికీ ఈ పుండుకి ప్రాపర్ సర్క్యులేషన్ వస్తుంది కాబట్టి గ్యాంగ్రీన్ అనేది ఫర్దర్గా స్ప్రెడ్ అవ్వకుండా అక్కడితోనే ఆగిపోయి ఆ పుండు కూడా మానిపోయేదానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో గ్యాంగ్రీన్ వచ్చినప్పుడు దాన్ని ఇలా ట్రీట్ చేసుకోవాలి, కానీ వేలు నల్లగైపోయిందని వేలు వరకు తీసేసుకుంటూ పోతే అలా అది ఫర్దర్గా స్ప్రెడ్ అవుతూ పోతుందే కానీ ఫర్దర్ ఫైనల్ ట్రీట్మెంట్ లాగైతే కాదు. మీలో ఎవరికన్నా గ్యాంగ్రీన్ ఉన్నా లేదా దీర్ఘకాలికంగా పుండ్లు మానకపోతున్నా, సో అలా కాకుండా గ్యాంగ్రీన్ రిలేటెడ్ కానీ పుండ్ల రిలేటెడ్ కానీ ఏదైనా క్వైరీస్ ఉన్నా కానీ feel free to contact us. We are from Ignite Vascular Center, Vijayawada. Thank you.